అమ్మాయి పేరు సమాధ. చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు 9 లవ్ స్టోరీస్. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ప్రభుత్వం కోసం ప్రజలు ఉండరు, ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి. నా జోలికొస్తే క్షమిస్తాను, కానీ నా వాళ్ళ జోలికొస్తే నా రిక్కందాలు దాదాగర్ల మీద ఎంక్వైరీ జరుగుతుంది. అవన్నీ జరిగే వరకు నా పర్మిషన్ లేకుండా సిటీ దాటద్దు. ఎంక్వైరీ చేసుకోవాలంటే మీ వాళ్ళను పంపుకో, అరెస్ట్ చేయాలంటే వారెంట్ తెచ్చుకో, ఎన్కౌంటర్ చేయాలంటే ప్లాన్ చేసుకో, కానీ కాలర్ ఈడిసి చేసుకో. దేవా మనిషిని, అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే, చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య దేవాని లోన్లీ ప్లేస్. ఆ పబ్ విషయం మా తాతగారికి చెప్పొద్దు. ఫొటోస్ వెంటనే డిలీట్ చేసే. అంత భయపడేదానివి ఎందుకు అలా చేసావు? తప్పు కదా? ఎవడికి పడితే వాడికి అలా ముద్దులు పెట్టేస్తావా? బాగుందిరా నీ పని. ఇది ఒక్కటే తక్కువ అనుకున్నాను. సిగ్గులు ఎదురా అమ్మాయి వెనకాల కూర్చోడానికి. తండ్రిని అనుకున్నాను. తెలుగు కూడా మర్చిపోయావా? అంకుల్ మీరేదో పొరపాటు పడుతున్నారు. హీస్ అ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్? ఎస్. అలా చెప్పాడు నీకు? ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఏంట్రా వేషం? Beretta, beautiful pistol. I'm glad, sir. Yep. పిస్టల్ ఇచ్చినందుకు కాదు, మీ చేతితో తీసుకుంటున్నందుకు. All the very best. ఒక ఐడియాని జీవితంగా మార్చుకోమన్నారు. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతాను. Good luck. రామలక్ష్మి, నా ఇంజిన్ డబ్బు ఇవ్వకుండా పారిపోతాను అనుకున్నావా ఏంటి? మొన్నటి నుంచి మొదలు పెట్టుకుని తిరుగుతున్నాను, ఎప్పుడు ఇచ్చేద్దామా అని. ఎంత అయిందట అసలు? పొద్దున గంట ఆలస్యంగా వచ్చావు, మధ్యాహ్నం తినేసి ఒక గంట తూగున్నావు, ఆ రంగం పని మీద ఒక గంట ఎటో పోయావు. మధ్యలో ఆ ఇంజిన్ ఏదో ఎడెక్కిందని ఇంకో గంట. కాదు, 4 వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా, కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే. వెనకాల ఎక్కడ తిరుగుతుంది. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి. రాత్రి తాగిన మందు దిగలేదా ఏంటా అలా ప్రసాద్ గారు, నేను మాట్లాడుతున్నప్పుడు చంపేయడం ఏంటండి? ఏంటి రామ్ గారు 50 అదేంటి ప్రసాద్ గారు, నేను వెతుకొస్తాడు. అరే మాట్లాడాలి ఏంటండి నేను కావాలని పొడవలా, వాడొచ్చి పుచ్చుకున్నాడు. ప్రసాద్ గారు, బేసిక్గా రామంత మంచోడు ఇంకోలేడు. కానీ వాడి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోటి.